ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శుభోదయం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట మీ అందరికీ కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున శుభములు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మా కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు కదా. మేము కూడా తప్పకుండా ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి చూడడానికి ప్రభు కృప చూపించారు. అలాగే వింటున్న వారందరి యొక్క క్షేమం కోసం, వారి కుటుంబాల దీవెన కోసం దేవుని సన్నిధిలో మేము మానక ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మనకు మీకు ఆ విధమైన కృపను ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహించి నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా. మిత్రుడైన దైవజనుడు యోబు జీవితంలో మనం ఒక మాటను గమనిస్తే, ఆ దైవజనుడు అనేక బాధలు అనుభవిస్తూ శారీరకంగాను కుటుంబ పరంగాను రకరకాలైన సమస్యలు చుట్టుముట్టిన సమయం. ఈ యొక్క ఆ పరిస్థితి ఈ దైవజనుడు యోబు జీవితంలో ఎలా సంభవించింది? ఆయన ఏమైనా పాపం చేశాడా? తన స్నేహితులు అంటాడు, యోబు ఆలోచించు, ఏమి లేకుండా జమ్ము పెరుగుతుందా? బురద లేకుండా జమ్ము పెరుగుతుందా? నిప్పు లేకుండా పొగొస్తుందా? ఏమి లేకుండా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడివే, మంచివాడివే, నీ గురించి మాకు కొన్ని విషయాలు తెలుసు, కానీ ఏమి లేకుండా నీకెందుకు ఇన్ని సమస్యలు వచ్చాయి? నీకెందుకు ఇన్ని బాధలు వచ్చాయి? ఎందుకు ఒక్కసారి ఒక్క రోజే ఒకేసారి మొత్తం కొలాప్స్? కొడుకులు 7 మంది, కూతురు 3, మొత్తం 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోయారు. ఆ రోజునే 7,000 ఒంటెలు పోయాయి, 3,000 ఒంటెలు పోయాయి, 7,000 గొర్రెలు పోయాయి, ఎడ్లు పోయాయి, దాసీలు మొత్తం ఒక్క రోజు మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఏమి లేకపోతే నీకు ఇలా జరిగి ఉంటుంది? యోబు, నువ్వు మాకు మంచి స్నేహితుడే, మేము నీకు మంచి స్నేహితులమే, ప్రాణ స్నేహితులం కదా, మాకు తెలుసు నువ్వు మంచోడివి, కాకపోతే ఏమి లేకపోతే నీకు ఇలా జరుగుంటుంది అంటూ యోబు యొక్క స్నేహితులు కూడా యోబుని అలాగ గుచ్చి మాట్లాడు. నీ యొక్క గుడారంలో, నీ హృదయంలో ఏమైనా దుర్మార్గుతుందేమో తీసి పారివేయి, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగా ఉంటాడు, నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది. ఇట్లాగా యోబును పలు విధాలుగా శోధిస్తూనే ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు ఓ యోబు మీద బాణాలు వేస్తూనే ఉన్నారు. చివరికి యోబు వాళ్ళందరినీ చూసి అన్నాడు, మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకి కర్తలు కాదురా బాబు, నా స్నేహితులే కదా, మీరు నన్ను ఇటు మాట్లాడుతున్నారు ఎందుకు? అసలు మీతో నాకేం పని రా, నాకు సర్వశక్తుడే ఇలాగ నాకు చేశాడు, నేను ఆయన యొక్క బాణాలు నాలో గుచ్చుకోబోతున్నాయి, నేనే నేరం చేయలేదు, నేనేం తప్పిదం చేయలేదు, నేను చచ్చిపోయేంత వరకు నేను నా యథార్థతను విడవను నేను. అట్లా తన పరిస్థితులు చెప్పుకుంటూ యోబు తన స్నేహితులతో ఒక మాట అన్నాడు. మీరు ఎంత మాటలు ఎన్ని అన్నా, నా భార్య కూడా నన్ను అనిందే బాబా, నా భార్య కూడా దూషించి చావు అని చెప్పింది, మీరు ఎంత మాత్రం, మీరు ఎవరు ఏమనుకున్నా సరే నాకొక్కటి తెలుసు, ఏంటంటే నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిలుస్తాడు. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత కూడా నేను ఆరాధించి నేను నమ్ముకున్నాను నా దేవుడు, ఆయన సజీవుడు. నేను ఇన్ని బాధలు, కష్టాలు, కన్నీళ్ళు మీరు అంటున్నారు, నేనైతే నా జీవం పోగొడుతున్న సర్వశక్తిని తోడు కూడా నేను చెప్తున్నాను, నేనే ద్రోహం చేయలేదు, నేనే పాపం చేయలేదు, నేను ఆ విధంగా నీతిగా భక్తిగా ఉన్నాను, అయినప్పటికీ కూడా ఈ పరిస్థితి నాకు వచ్చింది. ఈ పరిస్థితి మధ్యలో కూడా నేనే ఉంటున్నా అంటే నా విమోచకుడు సజీవుడు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఆ నిజమైన దేవుడు, నా దేవుడు మార్పు లేని దేవుడు, నా దేవుడు నిరంతరం జీవించుచున్న దేవుడు, సజీవుడైన అంటూ దేవుణ్ణి బాధల్లో కూడా, కష్టాల్లో కూడా, వేదనలో, కన్నీళ్ళ మధ్యలో కూడా దేవుని యోబు ఘనపరిచాడు. అందుకనే దేవుడు యోబు స్నేహితులతో అన్నమాట ఏంటంటే తెలుసా, నా సేవకుడైన యోబు పలికినట్టుగా మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదని అన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. నా సేవకుడైన యోబు పలికినట్లుగా మీరు యుక్తమైనది నా గురించి మాట్లాడలేదని యోబు స్నేహితుల్ని దేవుడు గద్దిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో, మనం వెళుతున్న మార్గాల్లో, మనం ఎదురవుతున్నటువంటి ఆ సమస్యల మధ్యలో మనము దేవుణ్ణి ఎలా మనము ఆయన భావిస్తున్నాం, దేవుని ఎలాగ మనం ఘనపరుస్తున్నాం, మనలో దేవునికి ఎలాంటి స్థానం మనం ఇచ్చిన వాళ్ళంగా కనబడుతున్నాం. ఒకసారి ఆలోచించి చూడండి. యోబు దైవజనుడు ఏ నేరం చేయలేదు, ఏ పాపం చేయలేదు, ఏ విధమైన అపవిత్రత ఆయనకి చేయలేదు, కానీ ఆ శ్రమల మార్గాలు గుండా ఇబ్బందులు కన్నీళ్ళ మధ్యలో వెళ్ళాడు. అయినప్పటికీ దేవుణ్ణి మాత్రం
ఆయన ఘనపరుస్తున్నాం. ఈ రోజున కొంచెం శ్రమలు వచ్చి కొంచెం బాధలు వచ్చినప్పుడు మనం దేవుని ఘనపరచగలుగుతున్నాము. ఒక సందర్భంలో ఒక ఇద్దరు మిత్రులు కలిసి ఒక హోటల్కి వెళ్ళి అక్కడ కొంచెం టిఫిన్ తినడానికి హోటల్కి వెళ్తే ఆ హోటల్లో ఈ యొక్క హైందవ సాంప్రదాయ ప్రకారంగా కొన్ని దేవతలు, అలాగే ఈ దేశానికి ఫ్రీడమ్ ఫైటర్స్ నెహ్రూ, గాంధీ, బోసు, ఇలాగా అంబేద్కర్ గారు, ఇలాగ వీళ్ళందరూ చివరన యేసు ప్రభు ఫోటో. ఇక అక్కడి నుంచి పూలమాలన్నీ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి హోటల్లో పనిచేసే సర్వర్ ప్రతి ఫోటోకి పూలమాల వేసుకుంటూ వెళ్ళాడు. చివరికి వచ్చేటప్పటికి యేసు ప్రభు ఫోటో, అక్కడికి వెళ్ళేటప్పటికి ఫోటో అయిపోయింది. ఇక ఓనర్ని అడిగాడు ఈ సర్వర్, అయ్యా ఇవి ఒక్కటి తక్కువైంది, దీనికోసం మళ్ళీ మార్కెట్కి వెళ్ళి తీసుకోరానా ఈ యొక్క ఫోటోకి. ఆయన అన్నాడట, ఆ ఒక్కదానికి ఏం వెళ్తాలే, మళ్ళీ అంత దూరం మార్కెట్కి అవసరం లేదు, నేను సరిపెట్టుకోలే అన్నాడు. అంటూనే ఉన్న మిత్రుల్లో ఒక అతను మరొక అతనితో అంటున్న మాట ఏంటంటే, అయ్యా మన ప్రభుకి ఫోటోకి మాత్రం దండేయలేదు, ఎంత అవమానం కదా అన్నట్లుగా. మరో మిత్రుడు అన్నాడట, సహోదరుడా అలాగే నువ్వు భావించద్దు, ఆ ఓనర్ చేసింది 100% కరెక్ట్. ఎందుకని అంటే ఆ ఓనర్ చేసినటువంటి పని ఏంటంటే మన దేశ సాంప్రదాయ ప్రకారంగా చచ్చిపోయిన వాళ్ళకి పూలమాల వేస్తాం. మన దేశ సాంప్రదాయ ప్రకారంగా చనిపోయిన వాళ్ళకి పూలమాల వేస్తారు కదా. ఇప్పుడు మన ప్రభువు సజీవుడు కదా. దావీదుడు పౌలు కూడా చెప్పాడు కదా, నేను ప్రభువును చూచాను, ఆయన సజీవుడని. అలాగే పేతురు సాక్ష్యం ఇచ్చారు కదా. ఇలాగా యేసు ప్రభు కూడా చెప్పాడు కదా, నేను మొదటివాడును కడపటివాడిని జీవించేవాడును, మృతునైతేనే కానీ ఇదిగో యుగయుగంలో సజీవునై ఉన్నాను అన్నాడు కదా. కాబట్టి సజీవుడని వేసే ఈ ఫోటోకి పూలమాల వేయకుండా ఉండటమే యుక్తము. ఆ హోటల్ మేనేజర్, హోటల్ యజమాని చేసినటువంటి ఆ పని 100% కరెక్ట్. నిజంగా ఈరోజున నీవు ఆరాధిస్తున్న నీ దేవుడు సజీవుడు అనుకుంటున్నావా, లేకుంటే ఆయన కూడా నువ్వు ఒక పూలమాల వేసి పెట్టి ఆయన పక్కన కూర్చోబెడతావు? మృతుల్లో ఉన్న ప్రభు అనుకుంటున్నావా, లేకుంటే బాధల్లోనైనా, కష్టాలైనా, సంతోషంలోనైనా, దుఃఖంలోనైనా, ఆనందంలోనైనా, ఏ పరిస్థితికైనా సరే నా విమోచకుడు సజీవుడని నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతున్నావు? దేవుని సన్నిధిలో ప్రభువుని గురించి నీకు కలిగిన అభిప్రాయాలు ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో మార్గాలు గుండా వెళ్తున్నా ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయన నా విమోచకుడు, నేను ఆయన్ని చూస్తాను, ఆయన నా స్థితి ఇలా ఉండదు, గొప్ప నేను మార్పుతో ఉంటానని నువ్వు ఆయన గణపరిచినట్లయితే నిత్యముగా ఆయన యొక్క సన్నిధిలో ఉండి నీ మనస్సులో నువ్వు ఆయన గురించి కలిగి ఉన్నటువంటి ఆ యొక్క అభిప్రాయ ప్రకారంగా ఆ మనస్సును బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఉదయకాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుకై స్తోత్రాలు. నిజమే ప్రభువా, మీరు సజీవులే అయ్యా. మీరు సజీవుడు కనుక మమ్మల్ని సజీవులుగా నిలబెట్టి అయ్యా, మమ్మల్ని పాపం అనే మరణము నుండి విడిపించి అయ్యా, మేము ఈ యొక్క భూ సంబంధమైన ఈ శరీరంలో జీవిస్తున్న ఈ కాలంలో ఒకవేళ ఏదైనా కొన్ని కష్టాలు, బాధలు, వేదనలు మేము అనుభవిస్తున్నప్పటికీ కూడా మా విమోచకుడు అయిన మీరు సజీవులని, మీరు మమ్మల్ని విమోచించి పరిపూర్ణంగా ప్రాణాత్మ శరీరము నుంచి విడుదల కలిగింపచేసి మహిమలో మీతో ఉండేటట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తారని అయ్యా, మమ్మల్ని మీరు సిగ్గుపరిచే దేవుడు కాదని, మిమ్మల్ని నమ్ముకున్న వారు ఎన్నడూ కూడా సిగ్గుపడలేదని ఈ మాటలు మా జీవితాల్ని ఎంతగానో ప్రభావితం చేయడానికి మీ ఆత్మ సహాయం చేస్తున్నారు. అందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్న నీ బిడ్డలైన మేమందరము ప్రతినిత్యమునైనా మీ కృపలో మేము అయ్యా మిమ్మల్ని ఘనపరుచుకుంటూ, మిమ్మల్ని గుర్తించి మేము మిమ్మల్ని ఆరాధిస్తూ, సజీవులే కదా మిమ్మల్ని ఆరాధిస్తారన్న ఆ మాట ప్రకారంగా మిమ్మల్ని ఘనపరుస్తూ ఆరాధిస్తూ మీరు ఆఖరికి రాజ్యానికి సిద్ధపడుతూ సహాయించు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం సమృద్ధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన వందనాలు. నిజంగా